హాయ్. పైల్స్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ టెన్షన్ పడేది రెండు చోట్ల, రెండు మ్యాటర్స్. అదేంటి అంటే ఒకటి కాస్ట్, రెండవది వచ్చేసి ఎన్ని డేస్లో క్యూర్ అవుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది. దానికి ఆన్సర్ ఏంటంటే షార్ట్ వీడియో రిలీజ్ చేసినా అది ఏంటి అంటే షార్ట్స్ అయితే ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పేసి ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేసి అప్లోడ్ చేసిన. ఎందుకు అందులో మాత్రం ఓన్లీ కాస్ట్, మెడిసిన్ కాస్ట్, పెయిన్ ఉంటుందా ఉండదా అనేదానికి. ఇది ఫుల్ వీడియో. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి పైల్స్లో కానీ ఫిషెస్లో కానీ ఎటువంటి భయం పడినక్కర్లేదు. అది మీరు చెక్ చేయించుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ స్టేజ్ ఉందా సెకండ్ స్టేజ్ ఉందా. ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ ప్లస్ షుగర్ లేని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఉన్న వాళ్ళకు గురించి నేను చెప్పలేను, నాకు తెలియదు. ఎందుకంటే డాక్టర్ సజెషన్ తీసుకోండి మీరైతే. షుగర్ లేని వాళ్ళు, థైరాయిడ్స్ లేని వాళ్ళు మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉంటే మాత్రం వాళ్ళు చాలా లక్కీ. ఏంటంటే మీరు ఫుడ్తోనే తగ్గించుకోవచ్చు, మళ్ళీ జన్మలో రాను కూడా రావు, చాలా ఈజీ. అదేంటంటే నార్మల్గా ఫుడ్ తీసుకోవడం, అంటే లైట్ ఫుడ్, ఇడ్లీ లాంటివి తీసుకోవడము, ఎక్కువ సార్లు షుగర్ కేన్ జ్యూస్ కానీ కర్డ్ కానీ జ్యూసెస్ ఏవి కానీ తీసుకుంటే ఇంకా హ్యాపీ. జ్యూసెస్ బదులు డైరెక్ట్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా ఇంకా చాలా హ్యాపీ. మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, భయపడాల్సిన అవసరం అయితే అంతకన్నా ఉండదు. ఇది ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అది కూడా ఫిషర్స్ అండ్ పైల్స్ వాళ్ళకి చెప్తున్నాం. మ్యాటర్ ఏంటంటే ఇది. ఇక సెకండ్ స్టేజ్ దాటిన వాళ్ళకి థర్డ్ స్టేజ్ మాత్రం చెప్పలేము. కొంతమందికి ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి మంచి డాక్టర్ దొరికితే క్షారసూత్ర అని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, ఆపరేషన్ చేయకుండా దారంతో చేస్తారు. సో దానివల్ల తగ్గే అవకాశం ఉంటుంది. సో అది 50-50 ఛాన్సెస్. కానీ ఫోర్త్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా 100కి 100% మీకు ఆపరేషన్ చేయాల్సిందే. అది కూడా లేజర్. కొంతమందికి స్టాపల్ ఆపరేషన్, కొంతమందికి లేజర్ అంటారు. కొంతమందికి స్టాపుల్ ప్లస్ లేజర్ రెండు మిక్స్ అవుతాయి. సో స్టాపుల్ ప్లస్ లేజర్ ఉన్న వాళ్ళకైతే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కొంచెం ఇప్పుడు నార్మల్ ఉండే వాళ్ళకన్నా 50% పెయిన్ ఎక్కువ ఉంటుంది. అదే ఓన్లీ లేజర్ సర్జరీ ఉన్న వాళ్ళకి మాత్రం నో ప్రాబ్లం. 1 డే అయితే పెయిన్ ఉంటుంది. ఆ 1 డే కూడా ట్యాబ్లెట్ వేసుకునేంత పెయినే ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గేంత పెయినే ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ ఏది అంటే పారాసిటమాల్, డోలో 650 ఇలాంటి ట్యాబ్లెట్స్. అంటే ఇవే వాడమని నేను చెప్పట్లేదు, డాక్టర్ సజెస్ట్ చేస్తారు. నేను అనేది ఏంటి అంటే ఇది వేసుకుంటే తగ్గే పెయిన్ తగ్గుతుంది అనే అంత మోతాదు పెయిన్ ఉంటుందని చెప్తున్నా. అంతేగాని పారాసిటమాల్, డోలో వాడమని నేను చెప్పట్లేదు. అంత తక్కువ పెయిన్ ఉంటుంది, వేసుకుంటే కంట్రోల్ అయ్యే అంత తక్కువ పెయిన్ ఉంటుంది అని చెప్తున్నా. డాక్టర్ వేరే ట్యాబ్లెట్స్ రాస్తారు, వాళ్ళ డాక్టర్ సజెషన్ మేరకే మీరు వాడండి. ఇంకోటి వచ్చేసి కాస్ట్. నేనైతే ఎక్కువ విజయవాడలో, హైదరాబాద్లో నేను తిరుగుతుంటాను, నా జాబే అది. సో నేను కన్సల్ట్ అయిన ప్రకారం అయితే విజయవాడలో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు, హైదరాబాద్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు. ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి ఆపరేషన్స్ కొంతమందికి ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే మోషన్ కంట్రోల్ పూర్తిగా దూరం అయిపోతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా మంచి డాక్టర్ని ఎంచుకోండి, లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. మోషన్ కంట్రోల్ కనుక ఫెయిల్ అయితే మీరు లైఫ్లో ఏ ఫంక్షన్కి వెళ్ళలేరు, ఏ జర్నీ చేయలేరు, ఏం చేయలేరు. ఇట్లా మోషన్ జామ్ అవ్వగానే మోషన్ మీ కడుపులో ఫామ్ అవ్వగానే లూజ్ అయిపోతుంది. సో ఇది మాత్రం జాగ్రత్తగా ఉండి చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకోటి, డెలివరీ బాయ్స్, కొరియర్ చేసే బాయ్స్, డ్రైవర్స్కి మాత్రం ఈ నొప్పి ఈ ట్రీట్మెంట్ అయినాక 1-2 మంత్స్ మాత్రం మీరు డ్రైవింగ్ చేయలేరు. వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి 1 మంత్ కేసు క్యూర్ అవుతారు, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి 2 మంత్స్కి క్యూర్ అవ్వచ్చు. కానీ డెఫినెట్గా 1 or 2 మంత్స్ మాత్రం మీరు బైక్ డ్రైవింగ్ అయితే అస్సలు చేయలేరు. కార్లో అయితే ట్రావెల్ చేయగలుగుతారు, ఆటోలో, కార్లో ట్రావెల్ చేయగలుగుతారు, కానీ డ్రైవింగ్ చేయలేరు. కానీ బైక్ అయితే మాత్రం కూర్చోలేరు, డ్రైవింగ్ చేయలేరు, వేస్ట్. మ్యాటర్ ఏంటంటే కొంతమంది తట్టుకొని చేయగలిగినా అది మీకు మంచిది కాదు. సో బైక్ డ్రైవింగ్ అనేది అయితే మొత్తం బైక్ ట్రావెలింగ్ అయితే 1-1.5 మంత్ అయితే బంద్ చేస్తేనే చాలా మంచిది. ఫుడ్ ఏంటంటే కారం తక్కువ ఉండి, నాన్ వెజ్ లేకుండా ఉండి, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా ఏం చేసినా ఏం పర్వాలేదు. చీంబట్టే ఫుడ్ కూడా తినొద్దు. అంటే పప్పులు అలాంటివి కొన్ని, శనగపిండికి సంబంధించినవి పప్పులు అవి కొన్ని తినొద్దు. అవి మీరు మీ వాతావరణాన్ని బట్టి, మీరు మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మీరు మార్చుకోండి. చీంబట్టేవి ఏవి తినకుండా చూసుకోండి. పెయిన్ ఎన్ని రోజులకు తగ్గుతుంది అంటే
థర్డ్ డే నుండి మీకు అసలు నార్మల్ యాజ్ యూజువల్ కూర్చుంటారు, యాజ్ యూజువల్ చేస్తారు. నడవడానికంటే కొంచెం టైం పడుతుంది, కానీ పెయిన్ ఉంటుందంటే థర్డ్ డే నుండి మీరు ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అస్సలు అంటే ఇప్పుడు యాజ్ యూజువల్ మీరు రెగ్యులర్ ఏ పని చేస్తుంటారో అవి చేస్తుంటారు, కానీ వంగడాలు దిగడాలు పెద్ద వెయిట్లు ఎత్తడాలు అలాంటి పనులు చేయలేరు. అది కూడా 15 days నుండి మళ్ళీ అది కూడా రికవర్ అయిపోతుంది. కానీ నేనేమంటున్నా అంటే జస్ట్ నడుస్తారా పడుకుంటారా అంటే 100% థర్డ్ డేనే నడుస్తారు, పడుకుంటారు, అంతా ఓకే అవుతుంది. మ్యాక్సిమం 4 days 5 days. కొంతమందికి ఆపరేషన్ చేసిన దగ్గర 2 వాసినట్టుగా ఉంటుంది. అది ఏంటంటే లేజర్తో మెల్ట్ చేస్తారు, సో అది కొంచెం ఉంటుంది. అదేంటంటే రాను అది కూడా మాయమైపోతుంది. బంప్స్ లాగా వస్తాయి, మీకు ఎన్ని పైల్స్ తీసిరు లేదా ఎన్ని ఫీచర్స్ తీసిరు అనే దాన్ని బట్టి అక్కడ బంప్స్ లాగా వస్తాయి. ఆ బంప్స్ మీరు రెగ్యులర్గా క్రీమ్ వాడుతూ ఉంటే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ బంప్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకోటి మెయిన్ సమస్య ఏంటంటే చాలామందికి పైల్స్ ఆపరేషన్ అయిందని ఎవ్వరు చెప్పట్లేదు. నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో చేసిన కింద ఎవ్వరు కాస్ట్ ఎంత అంటే ఎవ్వరు రిప్లై ఇవ్వరు, తగ్గిందా అంటే రిప్లై ఇవ్వరు. నేను అది సఫర్ అయినా కాబట్టి అట్లాంటివి ఏవి కావద్దని, వేరే వాళ్ళు సఫర్ కావద్దని ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. నేను ఏదో వ్యూస్ కోసం దానికోసం కాదు, మీకు హెల్ప్ అవుతుందని. మెయిన్లీ ఏంటంటే డైలీ వర్క్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఏంటంటే వాళ్ళకి శాలరీ అంతంత మాత్రము, అట్లాంటిది వాళ్ళకి ఇది వచ్చి 1-2 months ఇంట్లో పడుకోవాలి, ప్లస్ ఫుడ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తాగడం కదా, సో దీనివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అది కాక 2 months పడుకోవాలి, ఇక అదేం చేయలేము దానికి. కానీ ఒకటి దీన్ని ఇట్లనే ఉంచుకొని మీరు చేయకపోతే మాత్రం లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు మరి. సో అది బెటరా 1 month 1.5 month ఇంట్లో నుండి చేసుకోవడం బెటరా అంటే ఆబ్వియస్లీ మీరు ఇదే చూస్ చేసుకోండి. నాటు వైద్యంకి వెళ్ళాలా వద్దంటే నేనైతే నో చెప్తున్నా, మీది మీ ఇష్టం. కొంతమంది అయితే తగ్గిందన్న వాళ్ళు ఉన్నారు, కానీ నేనైతే సజెస్ట్ చేయను అస్సలు. నాటు వైద్యానికి అయితే మీరు పోకండి. వెళ్తే ఆయుర్వేదానికి వెళ్ళండి. ఆయుర్వేదం అంటే పూసుకోవడానికి నేను చెప్పట్లేదు, మళ్ళీ తాగుతారు కదా అంటే మజ్జిగలో జీలకర్ర వేసుకొని తాగమని చెప్పడం అలాంటివి మాత్రమే. అంతేగాని మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా 100% ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మంచి డాక్టర్ని చూస్ చేసుకోండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 600 to 1000 అవుతాయి. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, అదేంటంటే ఇనీషియల్గా టెస్ట్ చేస్తారు అసలు మీకు ఎంతవరకు ఉంది ఏంటి అంటే. డాక్టర్ కన్సల్టేషన్ ఫీ ఉంటుంది కదా, దానికి ఒకరు 500 చెప్తారు, ఒకరు 600 చెప్తారు. అది నేను చెప్పలేను, ఒక్కొక్క దగ్గర ఒక్కో రేట్ ఉంటుంది. నేను చెప్పే మెయిన్ మ్యాటర్ అయితే మంచి డాక్టర్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మోషన్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, భయపడాల్సి ఉంటుంది. సో అందుకే ముందు జాగ్రత్తగా. ఇది లెంతీగా వీడియో తీయదలుచుకోలేదు, ఆల్రెడీ 7.5 minutes కంప్లీట్ అయింది. మ్యాటర్ ఏంటంటే 3-4 daysలోనే పెయిన్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. కొంతమందికి మోషన్ వెళ్ళిన టైంలో మాత్రం విపరీతంగా పెయిన్ ఉంటుందంట. మరి దానికి డాక్టర్ మంచి పెయిన్ కిల్లర్ ఇస్తే కనుక మీరు హ్యాపీ, అది కూడా పెయిన్ తగ్గిపోతుంది. నాకైతే 15 days కంప్లీట్ అయిపోయింది. ఇవాళ 16th or 17th డే. నేను చూసిన యాజ్ యూజువల్ ఏం ప్రాబ్లం లేదు, మోషన్ అయిన టైంలో ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు. చలి పుట్టినప్పుడు మాత్రం కొంచెం పెయిన్ వస్తుంది. నేనేంటంటే హాట్ వాటర్తో వాష్ చేసుకున్న కాబట్టి నాకు దాదాపుగా లేదు. ఆల్మోస్ట్ 70-80% పెయిన్ తగ్గిపోయింది. ఏంటంటే ఎక్కువ ఉరకలేను, నడవలేను, అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు. యాజ్ యూజువల్ నేను అన్ని పనులు చేసుకుంటున్నా, కాబట్టి సిట్టింగ్ పనులే చేసుకుంటున్నా. నేను ట్రావెలింగ్ చేయలేకపోతున్నా, అది ఒక్కటే మ్యాటర్. అది కూడా ఆల్మోస్ట్ డే బై డే నేను వాకింగ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో నో ప్రాబ్లం. మ్యాటర్ ఏంటంటే మన చలికాలం కాబట్టి ఈ ప్రాబ్లం. అదే ఎండాకాలం ఉంటే నాకు తెలిసి ఒక 40% స్పీడ్గా రికవర్ అవుతారు మళ్ళీ. సో ఇదబ్బా 40 to 60-65,000 ఖర్చు అవుతుంది. 3 daysలోనే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. 1500 to 2000 మెడిసిన్స్ కాస్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మెయిన్ మ్యాటర్ డెలివరీ బాయ్స్, కొరియర్ బాయ్స్, డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఆబ్వియస్లీ 1.5 month to 2 months పడుతుంది. మీరు ఎవ్వరు చెప్పినా, ఏ డాక్టర్ చెప్పినా నమ్మకండి. 2 months మీరు ఫిక్స్ అయిపోండి అంతే. ఇంకోటి మీరు అడ్డమైన మళ్ళీ తింటే కనుక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తినకుంటే మీకు సెట్ అయిపోయినట్టే. అది కూడా మీరు అన్నీ తింటారు కదా, ఏం పెద్ద ఇవి తినొద్దు అది తినొద్దు ఏం లేదు. జస్ట్ చీమ్ పట్టేయి, నాన్ వెజ్ తినకండి అంతే. నార్మల్గా మీరు ఇంట్లో ఏం కూరగాయలు ఉంటారో అవే తింటారు, ఏం ఫ్రూట్స్ తినాలో అవే తింటారు అంతే. డాక్టర్ సజెషన్ మేరకి కొంతమందికి వేడి చేసే ఫ్రూట్స్ ఉంటాయి, అవి బంద్ చేసి యాపిల్స్, పైనాపిల్, జామకాయ, సపోటా, గ్రేప్స్, ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, హ్యాపీగా తినొచ్చు. అది కూడా 1 month వరకే. ఆ 1 month తర్వాత మళ్ళీ మీకు నచ్చిన ఫుడ్ లైట్గా స్టార్ట్ చేస్తూనే ఉంటారు. చీమ్ బట్టేయి, వేడి చేసి తగ్గించండి. మినిమం 2-3 months అయితే ఫుడ్ వదిలేస్తే మీకే మంచిది. సరే మరి, ఓకే.
రైట్.